మీ చర్చికి వస్తే మీరు ఏం పెట్టినా మేము తింటాం. సరే మా గుడికి రాకపోతే రాపోయారు, కనీసం మేము ఏదైనా ప్రేమ కొద్ది సమాజంలో ఉన్నారు కదా అంత ప్రసాదం తీసుకొచ్చి పెడతా. ఏం అంత పాపం ఏం చేసాం, అంత ఘోరం ఏం చేసాం, ఎందుకు తీసుకో. సరే మేమేదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే నెలకోసారో 6 నెలలకు ఒకసారో ఏదో మైకి పెట్టుకొని భయం చేసుకుంటాం. మా గోల మాది. అరే పగలు లేదు రాత్రి లేదు, మైక్ గొట్టం పెట్టేది, ఆన్లైన్ ప్రార్థన అంటారు, నిద్ర లేకుండా చేస్తారు. చెప్పిన వాళ్ళు ఏదైనా శ్రావ్యంగా చెప్తారా, లేదా పాడిన వాళ్ళు కమ్మగా పాడతారా అంటే లేదు. ఉజ్జీవ ప్రసంగం అంటాం, చెవుల్లో రక్తం వచ్చిందా కేకలేయటం. ఎందుకండి మేము ఏం పాపం చేసాం, మాకెందుకు ఈ హింస? ఈరోజు మొత్తానికి ఏదో ఔషధం తాగొచ్చినట్టున్నాడు, మొత్తం అన్ని నిజాలు గక్కేస్తున్నాడు. ఈ పాస్టర్లు చర్చిల మీద మైకులు పెట్టి ఎంత హింస చేస్తున్నారు జనాన్ని అనేది చక్కగా కాస్త హాస్యరసాన్ని జోడించి మరీ చెప్తున్నాడు. చివరికి ఎట్ట తయారయ్యారు? మా అన్ని తేడా అని మీరు మాట్లాడుతున్నారు కనుక అసలు మీ యేసు